ఉక్రెయిన్ రష్యా యుద్ధం 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంతవరకు ఆ యుద్ధానికి ముగింపు కనిపించడం లేదు. చాలా చిన్న దేశం ఉక్రెయిన్. రష్యా మరి 10 రోజుల్లోనే దాన్ని ఎత్తేసిద్దని చూశారు కానీ సాధ్యం కావడం లేదు. ఉక్రెయిన్ చిన్న దేశమైనా దాని వెనకున్న దేశాలు సామాన్యమైన దేశాలు కాదు. బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలన్నీ నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినా వారి దగ్గర గుట్టలుగా పోగుపడిన ఆయుధాలన్నీ ఉక్రెయిన్కి సరఫరా చేస్తున్నారు. దాంతో ఉక్రెయిన్ సైనికులు డూ ఆర్ డై అన్న విధంగా పోరాడుతున్నారు. 2.5 సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతుంది. రష్యా అయితే 4 లక్షల సైనికులు చనిపోయారు రష్యా నుంచి. ఉక్రెయిన్లో తక్కువేం చనిపోలేదు. ఉక్రెయిన్లో కూడా దాదాపుగా 5 లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగా మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. రష్యా సైనికులు యుద్ధం చేసే పరిస్థితుల్లో కూడా లేకపోవడంతో ఉత్తర కొరియా నుంచి 10,000 మందిని అప్పు తెచ్చుకున్నాడు పుతిన్. అయితే రష్యా సైనిక అధికారులు ఇస్తున్న ఆదేశాలు ఈ ఉత్తర కొరియా సైనికులకి అర్థం కావట్లేదంట. కొద్ది రోజులు 1 వారం పాటు శిక్షణ ఇచ్చినా కూడా వారు చెప్పేది వీరికి అర్థం కాక కుర్క్ అనే ప్రాంతంలో దాదాపు 3,000 మంది ఉత్తర కొరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. డ్రోన్లతో ఉక్రెయిన్ వెంటబడుతుంటే ఉత్తర కొరియా సైనికులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఎలా పరుగులు తీస్తున్నారో ఆ వీడియో కూడా మనం చూసాం. రాబోయే రోజుల్లో ఆ 10,000 మంది సైనికులు ఒక్కడు కూడా రివర్స్ వెళ్ళే అవకాశాలు కనిపించడం వల్ల దీంతో ఉక్రెయిన్లో కిమ్మకి కోపం వచ్చింది. 20,000 ట్రక్కుల్లో ఆయుధాలన్నీ ఉక్రెయిన్ సరిహద్దుకు తరలిస్తూ ఉన్నాడు. ఇక పుతిన్ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాబోయే కొద్ది రోజుల్లోనే యుద్ధాన్ని ముగిస్తున్నాం, గెలుపు మాదేనని. అంటే ఉక్రెయిన్ మీద అణుబాంబు వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. శాంతి చర్చల ద్వారా శాంతి నెలకొనడం కష్టం. యుద్ధం జరిగిన తర్వాత వచ్చేదే శాంతి అని ఒక మహానుభావుడు చెప్పాడు. యుద్ధం చేసుకున్న తర్వాత ఎలాగో శాంతి వచ్చింది, యుద్ధాన్ని ఆపితే శాంతి రాదురా అని చెప్పాడు ఎప్పుడో 70 సంవత్సరాల కిందటే. అదే నిజం కాబోతా ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద అణుబాంబు దాడులు జరిగిన తర్వాతనే ఆగిపోయింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఏదో ఒక ఉపద్రవం జరిగిన తర్వాతనే ఆగేలాగా కనిపిస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఏం జరగబోతా ఉంది, రష్యా అణుబాంబు ప్రయోగం చేస్తుందా లేదా అనే విషయాల మీద మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.